మాట. ఒక మాట ద్వారా ఒక బాగున్న మనిషి నాశనం అయిపోతాడు. చనిపోవాలన్నంత దీనికి కూడా దిగజారిపోతాడు. ఒక చిన్న మాట ద్వారా చనిపోవాలనుకున్న వ్యక్తి కూడా బతకాలా అని అనిపిస్తుంటుంది. కాబట్టి మాట అదుపుగా మాట్లాడాలి. అలా నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు. ఎలా అంటే ఒక రాజు ఒక ఖైదీకి ఉరిశిక్ష వేశాడు. ఉరిశిక్ష దారం వేసి ఇలా లాగేటప్పుడు అది తప్పి అంటే బతికిపోయాడు. దారం తెగిపోయింది. ఒకసారి విధించాలి, రెండోసారి రూల్స్ లేదు. రెండోసారి మళ్ళీ వేసి దారం వేసి మళ్ళీ లాగండి అని చెప్పేదానికి లేదు. సరే, ఇతను చాలా మంచివాడేమో, దేవుడు అందుకే ఇతన్ని బతికించాడు అని ఆ రాజు అనుకునేసి సరే అతన్ని వదిలేయండి అని చెప్తాడు. అతను ఏం చేశాడు, వీళ్ళ దుంపదేగా ఏం రాజ్యం ఇది, ఏం రాజు ఇది, ఏం మనుషులు, కనీసం ఊరి తీయడానికి కూడా తెలియదు వీళ్ళకు, వీడేం రాజు, వీడేం పాలిస్తాడాడని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. రాజు ఈసారి దారం గట్టిగా బిగించి అతనికి ఊరి శిక్ష ఇది వేయండి అని చెప్పాడు. దాడి వేయించి చూసారా, నోటి దూల. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి. అర్థమైందా? చనిపోవాలా అనుకున్న వ్యక్తికి నేనుండాను అన్న భరోసా ఇవ్వాల. మంచి మాటలు, మనకి మాటలు వచ్చు కదా. ఏ జీవికైనా మాటలు ఉన్నాయా? లేవు కదా. మనకు ఆ దేవుడు అంత అదృష్టాన్ని కల్పించినందుకు మనం మంచి మాటలను మాట్లాడాలి, సద్వినియోగం చేసుకోవాలి. అర్థమైందా? ఎప్పుడైనా ఒక మాట మాట్లాడే ముందు ఎలా అంటే 100 మాటలు వినాలి. ఎవరు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని అంటే 100 మాటలు వినాల, 1000 సార్లు ఆలోచించాల. ఎన్నిసార్లు? 1000 సార్లు ఆలోచించాలి. ఆలోచించినాక ఒక్కసారే మాట్లాడాల. ఆ మాట్లాడే మాట ఎదుటి మనిషికి మనసు గుచ్చుకునేటట్లు లేకుండా ఉండాలి. ఎవరి దగ్గరైనా మనకు సహాయం కావాలా అనుకున్నప్పుడు ఆప్యాయతంగా అడగాలి, బెదిరించి కాదు. అర్థమైందా?